ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా అందరం కోసం వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మన సమాజంలో ఉన్న ఎన్నో మూఢనమ్మకాలని అందులో అంతేకాకుండా వివక్షతని ఒంటరి పోరాటం అంటే ఆ రోజు ఎవరికి ఒక అవేర్నెస్ లేని సమయంలో మహిళలకి జరుగుతున్న అన్యాయాల మీద, బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద, అంతేకాకుండా ఇక్కడున్న ఆచారాల మీద వ్యతిరేకంగా పోరాడి తొలి మహాత్ముడుగా భారతీయ చరిత్రలో ఎక్కిన మొదటి వ్యక్తిగా పూలే గారు మనం అందరం ఆదర్శంగా తీసుకున్నాం. అందులో తెలుగుదేశం పార్టీని మనం చూస్తే ఆయన ఆదర్శంగా స్థాపించబడిన ఈ తెలుగుదేశం పార్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు సంక్షేమం కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రారంభిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా మేము అదే చక్కటి నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో ప్రారంభించారో అదే ఆశయాలతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఇవాళ బీసీలకి ఒకటే, ఏదన్నా రాజ్యాధికారం ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినాకే. బీసీల అని ఒక చక్కటి చట్టసభల్లో గౌరవించింది కూడా ఇవాళ మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాకే. మనం చూస్తే ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు కానీ, మన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మన పల్లా శ్రీనివాసరావు గారు కానీ, మన స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారిని కానీ, ఇటువంటి ఎంతోమందిని ఇవాళ బీసీలని తెలుగుదేశం పార్టీలోనే కాదు, కేంద్ర ప్రభుత్వంలోనే కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అత్యధిక బీసీలు ఇచ్చి మంత్రివర్గంలో తీసుకున్న పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తా తెలుగుదేశం పార్టీ వారిని ప్రతి సంవత్సరం స్మరించుకుంటా వారి ఘన నివాళులు అర్పించడమే ఇవాళ మేము చేసుకున్న ఈ కార్యక్రమం. తప్పకుండా అందరం కూడా వారి ఆశయ సాధన కోసం ప్రయాణిస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.